వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సాయిరామ్. సంక్రాంతి అంటే పిండి వంటలు, కొత్త బట్టలు, జోదాలు కాదు. రైతులకు మాత్రం ఏడాదంతా కష్టపడి పంట చేతికొస్తేనే అదే సంక్రాంతి. అసలు రైతులు అందరూ కూడా విత్తనాలు జల్లి వాన కోసం ఎదురు చూసి ఎండకు ఎండి రైతు పంట చేతికొచ్చేదాకా కూడా ఎంతో ఆతృతగా చూస్తారు. అసలు స్టేజీ మీద కనపడని, టీవీల్లో వినిపించని ఒక హీరో రైతు. అసలు రైతు కష్టాలు ఎలా ఉంటాయి, సంక్రాంతి అంటే వాళ్ళ దృష్టిలో ఏమిటనేది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కొంతమంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళ సంక్రాంతి ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఈరోజు చూద్దాం రండి. నమస్తే అండి. అంటే మామూలుగా ఇప్పుడు విత్తనాలు వేసిన తర్వాత ఇప్పుడు ఇలా మొలక ములిసిన తర్వాత తీస్తారు కదా, అలా ఏంటిది ఏమంటారు, దీన్ని ఏంటనేది కొంచెం చెప్తారు మాకు. వరి నాటు అండి ఇది. విత్తనాలు వేసిన తర్వాత 25 రోజులకి తెస్తారు. ఇది ఎన్ని రోజులు పడుతుంది? 25 రోజులు. 20 రోజులు. ఓకే. తర్వాత ఏం చేస్తారండి? ఇది ఊడిపోయి అయిపోయాక మళ్ళీ మంచి వెళ్తూ ఉంటాం. ఆడుకొని మా వాడు ఉన్నారు కదా. అంటే ఇదంతా కట్టల కింద కట్టేసి వేస్తారు. ఇది పట్టుకెళ్ళి ఏం చేస్తారండి తర్వాత? అక్కడ ఊడిపోతున్నారు కదండి ఆడవాళ్ళు. అలాగే. అంటే ఇంచుమించుగా అంటే ఎకరంకి వచ్చేసి ఎంతమంది పని చేస్తూ ఉంటారు మీరు? ఇలా ఎకరానికి 10 మంది అండి ఆడవాళ్ళు, మగవాళ్ళకి 5. అలాగండి. ఓకే. ఇది ఎంత అండి ఇప్పుడు మీరు చేసే భూమి ఎంత? మొత్తం 4 ఎకరాలు అండి. 4 ఎకరాలు చేస్తారు. ఓకే. ఎలా ఉంటుంది అంటే మీరు పూల లేకపోతే మాకు కండ్రండి అండి ఇది. కంట్రానికి వచ్చారా? చెప్పండి బాబాయ్ గారు, మీరు అంటే ఎలా ఉంటుంది వ్యవసాయం అసలు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? రైతులందరికీ బాగుందంటారా? ఇబ్బంది లేకుండా ఉందండి ఇప్పుడు మట్టికి. ముందు ఒకటి ఇబ్బంది అండి రైతులకి. మా ఊరి బత్తాలు ఎక్కలేదు, అంబు కాంప్లెక్స్ ఎక్కలేదు. మరి ఏం చేస్తారని రైతు కడి కూడా పడవలసి వస్తుంది. అదండి. అంటే ఏంటి ఇప్పుడు ఇలా కట్టల కింద తీసి ఏం చేస్తారండి దాన్ని? చూపించండి కొంచెం మాకు కూడా. కడతారండి. ఇదంతా కూడా వడ్లేనంటారా మొత్తం అంతా కూడా కింద? ఓకే ఓకే. చూస్తున్నారు కదా, మొత్తం ఏంటంటే విత్తనాలు భూమి అంతా చదును చేసి తర్వాత విత్తనాలు జిమ్ముతారు. తర్వాత ఇలా మొలకొస్తుంది అనమాట. మొలకొచ్చిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని కట్టల కింద కట్టి ఇవి మహిళలందరూ కూడా దీన్ని ఊడిపంటారండి దీన్ని. అంటే ఒక్కొక్కటి కింద విడదీసి భూమిలో నాటుతారు. అది కూడా మనం చూద్దాం. మహిళలు కూడా అక్కడ చేస్తున్నారు, మనం అక్కడ కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. చూసారు కదా, ఇంచుమించుగా ఒక 4 ఎకరాల వ్యవసాయ భూములు అయితే పురుషులందరూ కూడా వ్యవసాయం అయితే ప్రస్తుతం చేస్తున్నారు. దీన్ని ఏమంటారండి? ఆకుమడి అంటారంట. అంటే మొత్తం కూడా విత్తనాలు మొత్తం చల్లిన తర్వాత ఒక గుంపుగా అయితే వరి అయితే మొలకెత్తుతుంది. మొలకెత్తిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని ఒక కట్టల కింద కట్టేసి ఇవన్నీ కూడా మహిళలకు అయితే ఇస్తారు. వాళ్ళు అయితే సెపరేట్గా అది ఏదైతే భూమి ఉందో ఆ భూమిలో అయితే రెండేసి మొలకలను అయితే తీసుకుని నాటుతారనమాట. అది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు మీరు అందరూ కూడా ఇక్కడ అంతా పురుషులందరూ కూడా వ్యవసాయం అయితే చేస్తున్నారు. వీళ్ళందరూ రైతులు. ఇప్పుడు మహిళలు కూడా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. అసలు ఏమంటారు వీటిని ఏంటనేది వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నారండి. పెద్దమ్మగా నమస్తే అండి. చెప్పండి, అసలు ఏమంటారు దీన్ని ఇలాగా? అంటే వాళ్ళు పురుషులందరూ కూడా ఇలా కట్టల కింద పట్టి వేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఏం చేస్తారు? మా తర్వాత అండి మేము ఆడవాళ్ళు నాటుతామండి. అది విడదీసి ఒకటి రెండేసి నాటుతామండి. అంటే ఎంత ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మీరు చేస్తుంది ఎన్ని ఎకరాలు? ఇది 2 ఎకరాలండి. ఇది మట్టికి 2 ఎకరాలు. ఎన్నింటికి వస్తారు? పొద్దున్న ఎన్నింటికి వస్తారు? ఎన్నింటి వరకు పని అవుతుంది? 10ంటికి వస్తామండి. 6 దాకా ఉంటామండి. అంటే ఇంచుమించుగా ఎకరానికి వచ్చి ఎంతమంది మహిళలు చేయాలి ఈ పని? 10 మంది అండి. 10 మంది అండి. అంటే ఉదయం వస్తారు, మధ్యాహ్నం వరకు లోపు అయిపోతుందా మీకు మొత్తం? అవదండి. మళ్ళీ సాయంత్రం 6 దాకా ఉంటదండి. భోజనాలు ఇవన్నీ అలాగే మరి మధ్యాహ్నం తింటామండి. లేచి తిని మళ్ళీ వంగుంటామండి. తెచ్చేసుకుంటారు ఇంటి దగ్గర? ఇంటికాడ తెచ్చేసుకుంటామండి. అంటే ఎన్నేసి తీస్తారమ్మా? అంటే కట్టలో నుండి ఎన్నేసి తీసి పెడతారు? 4 కర్రలండి. 4 కర్రలు అంటారు వీటిని. 4 కర్రలు అంటారు. అంటే ఒక విత్తనానికి ఒక కర్ర వస్తుందా? విత్తనానికి ఒక కర్ర వస్తుంది. ఓకే. ఇదంతా కూడా ఇలాగా నాటుతారు మొత్తం అంతా కూడా. చూసుకున్నాం కదా, ఇప్పుడు చెప్తున్నారు అమ్మ, ఇదంతా కూడా కట్టలో నుండి ఇంచుమించు ఒక్కొక్క విత్తనానికి వచ్చేసి ఒక కర్ర వస్తుందంట. దీన్ని విడివిడిగా 2 3 వీటిని కూడా అలా గుచ్చుతూ ఒక లైన్ ప్రకారం అయితే వేసుకుని అయితే గుచ్చుతున్నారు. ఇదంతా కూడా తర్వాత వరి రూపం. ఇదంతా కూడా తర్వాత ఎన్ని రోజులు పడుతుందండి ఇదంతా వ్యవసాయం చేతికి వచ్చేటప్పటికి? 3 నెలలు పడుతుందండి. 3 నెలలు. సంవత్సరంలో ఒక సంవత్సరానికి ఎన్నిసార్లు వేస్తారు పంట? 2 పంటలండి. 2 పంటలు. ఈ దాల్వా అండి. సార్వా అయిపోయిందండి. దాల్వా అండి ఇది. ఎలా ఉంది మరి? అంటే సంక్రాంతి, అసలు సంక్రాంతి అంటేనే రైతుల గురించే సంక్రాంతి. అసలు సంక్రాంతి అంటే రైతు యొక్క పండగ. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది మరి కూలి పని చేసుకుని పండగ చేసుకుంటామండి. అదండి. ఎలా ఉంటుంది మరి సంక్రాంతి ఈసారి? బాగుంటుందా మీకు అంతా కూడా? బాగానే ఉంటదండి. ఓకే ఓకే.
భోజనానికి ఎన్నింటికి దిగుతారు మీరు? రెండింటికి ఎత్తామంటే రెండింటికి. సరే రండి, మేము వెయిట్ చేస్తాం. కానీ మనం పండగకి సంబంధించిన కొన్ని మాటలైతే మనం మాట్లాడుకుందాం. మీరు భోజనం చేసేటప్పుడు అందరితో కూడా రండి. అందరూ కూడా మీ పనులు మీ పోవడం ఒకటి కాబట్టి మీ పనులు మీరు చేసుకోండి అందరూ కూడా. చూస్తున్నాం ఇదంతా కూడా మహిళలందరూ కూడా ఉదయం ఇంచుమించుగా తెల్లారగట్లే 7 గంటలు ఆ సమయంలో వచ్చి ఇంచుమించు సాయంత్రం 4, 6 ఆ టైం వరకు కూడా అయితే వ్యవసాయ పనులు అయితే చేస్తారంటున్నారు. ఇంచుమించుగా సుమారు 8 గంటల పైగానే మహిళలందరూ కూడా అలా ఒంగుని చేలో మట్టిలో పని చేయడం అంటే ఒక సామాన్య విషయం అయితే కాదు. నిజంగా మహిళలు అంటే పల్లెటూరులో చూసుకుంటే అండి, మహిళలందరూ కూడా ఎవరికాళ్ళు ఇంటి దగ్గర ఉండకుండా ఇలా వ్యవసాయం అని చెప్పేసి ఏదో ఒక పని చేసుకుంటూనే కూడా మహిళలు ఎప్పుడు కూడా ఉంటారు ఇక్కడ. మనం ఇదంతా చూడొచ్చు. ఇంచుమించు ఒక 4 ఎకరాలకు సంబంధించిన ఒక భూములు అయితే వ్యవసాయం అయితే చేస్తున్నారు మహిళలందరూ కూడా. మనం అసలు చూడొచ్చు ఇదంతా కూడా విజువల్స్ లో. అండి ఏం కూర? మాది సుక్కుడికి టమాటా అండి. మరి పప్పు వేసింది తింటున్నారండి? పప్పు ఏదో ఆవిడ వేసిందని తింటున్నానండి. అంటే మొత్తం ఇలాగ ఇంటికి తెచ్చేసుకుంటారు క్యారేజీలు? అందరూ ఇలా తెచ్చేసుకుంటామండి. అందరు కొంత కొంత కూర వేసుకుంటామండి, కొంత కొంత కూర తీసుకుని ఇలా తినేస్తామండి. అంటే అందరూ కూడా అంటే ఒక్కొక్కరు ఎన్ని రకాల కూరలు తెచ్చుకుంటే అందరూ కూడా పంచుకుని తింటారు సరదాగా. ఓకే ఓకే. ఇలా చిన్నప్పుడు స్కూల్లో వాటిల్లో తినేవాళ్ళు. వ్యవసాయం చేసే రైతులు కూడా మహిళలు కూడా, మహిళా రైతులు మీరు అందరూ కూడా సరదాగా ఇలా భోజనం చేసినప్పుడు తలకో కూర తెచ్చుకున్నప్పుడు మరి ఎవరో కోడి మాసం కానీ ఎట్ట మాసం కానీ తేలేదండి? ఎవరో తెచ్చుకోమండి ఇప్పుడు. ఏమండి దేనికోసం? లేవు, డబ్బులు ఉండొద్దండి. అంటే డబ్బుల కోసం? డబ్బుల కోసం. కక్క ముక్కలు అయితే కష్టం కదా మరి మనం పని చేస్తాం. పర్వాలేదండి, ఇలాగనే తినేస్తామండి. మరి ఎవరు తేలేదా కక్క ముక్క? ఎవరు తెచ్చుకోలేదండి? ఏట మసాలా పోలీసు అసలు మనం అంటేనే మన పశ్చిమ గోదావరి జిల్లాలో అంటేనే అసలు చేపలు ఇవన్నీ బాగా ఎక్కువ కదా. ఎవరైనా తెచ్చుకోలేదా? అండి మరి పచ్చడి ఏం లేదా? మన పచ్చడి అంటే బాగా ఫేమస్ కదా. పచ్చడి తినమండి మేము. ఏమండి భయమండి పచ్చడి అంటే. పచ్చడి అంటే భయం అంటే వ్యవసాయం చేస్తాను చెప్పి కొంచెం ఇబ్బంది అవుతుంది తినమండి. వస్తా బాబాయ్ గారు. మీ పేరండి? నమస్తే అండి. ఎంత చేస్తున్నారు వ్యవసాయం? అది సొంతం అయితే 1 ఎకరం ఉందండి. కౌలు అయితే 11 ఎకరాల దాకా సార్. ఓకే. అంటే ఎన్ని ఎకరాలు ఇప్పుడు ప్రస్తుతం చేసేది? ఇది 4 ఎకరాలు. 4 ఎకరాలు కౌలు చేస్తున్నారా? కౌలు. ఎలా ఉంటుంది? అంత బాగానే ఉంటుంది ప్రస్తుతానికి అంతా? అంటే మనం చేసుకుంటాం విధానాన్ని బట్టి ఉంటుంది. మనం కట్టబడి చేసుకుంటే అది మనకు లాస్ ఉండదు, మనం చేసుకున్నదే మిగిలింది. అదేలేండి. అది అలాగనే ప్రతిదీ కూలోడి మీద ఆధారపడితే మనకి ఏముండదండి, ఇబ్బంది అవుతుంది. మిషన్లు వచ్చినా ఏమొచ్చినా లాస్ అండి. అదేలేండి. కానీ అంటే ఇంతకుముందు మనం పూర్వం చేసుకున్నప్పుడు అందరూ కూడా ఎవరికాల్లో మనుషులు పెట్టుకుని చేసుకునే వాళ్ళం. మరి ఇప్పుడు అంతా కూడా వ్యవసాయం అంతా మిషన్లకి వచ్చేసింది కదా, ఏమైనా ఇబ్బంది అవుతుందంటారా? ఇబ్బంది ఏమి లేదండి. ఇప్పుడు కదా ఇది వరకు కష్టం ఎక్కువ, ఇది ఇప్పుడు సుఖం ఉందండి. సుఖం అంటే అండి మిషన్లో అనుకూలితే పర్లేదండి. వర్షాకాలం వాతావరణం బాగుంటలేదు కదండి, అలాంటి ఇబ్బందిగా ఉంటుందండి. వర్షాలకి ఇబ్బంది కదండి, సేలు దిగిపోతాం, గంటలేమో ఎక్కువ పెట్టేస్తుందండి కోసేటప్పుడు. అలాంటప్పుడు అయితే సార్వా పంట అయితే ఏం మిగలదండి రైతుకి. దాలవాకే మిగిలేదండి, ఏమన్నా 10 బత్తాలైనా 20 బత్తాలైనా దాలవాకి మిగులుతుందండి. సార్వాకే మనకి మామూలుగా పెట్టుబడులకి చేసుకునే వాడికి అయితే సరిపోద్దండి, చేసుకునేవాడికి అయితే లాస్ అవుతుంది. సొంత మూలకి అయితే కొంచెం ఇబ్బందులు ఉండవు, కౌలు తీసుకునే వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బందులు నడుస్తాయి. అదే కౌలు తీసుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళు పర్లేదండి. అవునండి. అది మామూలుగా కూలీలు చేయించే వాడికి అయితే ఏం మిగలదండి. సరే తినండి, మీరు తినండి, తింటా మాట్లాడదాం. నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మిషన్ వల్ల ఇబ్బంది లేదని. కానీ ఏంటంటే ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఇంచుమించుగా మహిళలు ఒక 25-30 మంది దాకా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆకుమల్లి వేయడానికి కూడా ఊడిపోవడానికి కూడా మిషన్లు వచ్చేసినట్టు ఉన్నాయి కదండి. అవి సెట్ అవ్వండి, సెట్ అవ్వట్లేదు. సెట్ అవ్వండి. అదేవిధంగా ఎక్కువగా మెట్ట ప్రాంతం తప్ప మనకి యూజ్ అవ్వదు. పోనీ ఇంతవరకు బాగానే ఉందండి. మామూలుగా కోతలకి వీటికి మిషన్ వచ్చేసింది. మరి కోతలకి ఇంతకుముందు ఆడవాళ్ళే కోసేవారు కదా, మరి వాళ్ళకి ఉపాధి పోతుంది కదా, మరి దాన్ని ఎలా? ఉపాధి పోతామంటే ఏముండదండి, ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నారు కదా, కోసాక మళ్ళీ ధాన్యం వెళ్ళి ఆరబెడతాం, గడ్డలు అవి కట్టుకుంటాం, మళ్ళీ పని మామూలుగానే ఉంటుందండి. వాళ్ళకి ఉపయోగపడుతుందండి. ఇది వరకే కూలీలు చేస్తే వాతావరణం అనుకూలించినప్పుడు సడన్ గా మారిపోతుంది అనుకోండి, అప్పుడు ఇబ్బంది అయిపోతుందండి. ఇబ్బంది అయిపోయి కోసిన పని ఏం చేస్తుందంటే వర్షంలో తడిచిపోయేదానికి మొక్క వచ్చేస్తా ఉంటదండి, అది కట్టకపోతే. ఇప్పుడు ఇది మట్టి అదే ఇబ్బంది ఏమో లేదండి. అవసరం అయితే 2-4 రోజులు 6 రోజులు ఆగిపోయి మళ్ళీ వాతావరణం బాగున్నప్పుడే కోసుకుంటాడండి రైతు ఉన్నవాడు. ఏ ఊరండి మీది? ఇక్కడేనా? ఇక్కడ వెలువెళ్ళినా. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుందండి పనికి? ఇప్పుడు పని నెలగర దాకా ఉంటాయండి ఉడుపులు. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, మరి ఇప్పుడు ఈ 2 రోజులు చేసి ఆపేస్తారా? రైతు అన్నవాడికి సంక్రాంతి అన్నది ఇంకోటి అన్నది ఏ గంట ఖాళీగా ఉంటే
అదే పని సంక్రాంతి. చేసుకుందామనే పని టైప్లోనే ఇంకా ఉంటాడండి. ఎంతసేపు పని. అంతేగాని రోడ్డెక్కి ఉమ్, పని చేద్దామని ఉండదండి రైతు అన్నప్పటికి ఎవరికైనా. ఉమ్, ఇలా ఓ పూట పని పోయిందంటే ఏదో పని పోయినట్టేనండి. ఉమ్, ఏ పని ఖాళీగా ఉంటే ఏ టైం ఖాళీగా ఉంటే ఆ టైంలో ఉమ్, వ్యవసాయంలోకి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటాడు రైతు అన్నవాడు. ఉమ్. అలాగని షికారులకి వెళ్దామని ఉండదండి. ఇంకా ఆలోచన ఉండదు ఉండదండి. ఇంకెంతసేపు కూడా ఆ మన పొలం వ్యవసాయానికి ఎలా ఉంది అది ఏంటి, నీళ్ళు ఉన్నాయా లేవా, లేకపోతే ఏంటి, ఇంకెంతసేపు అదే ఆలోచన ఉంటుంది, అదే పొలం మీద ఆలోచనలో ఉండదండి. ఉంటుందండి. ఆ, ఎక్కడికి వెళ్ళండి ఆ, ఏదో టైంలో రైతు అన్నవాడు సందాల పొద్దున వ్యవసాయం చూసుకుంటాడండి. చూసుకుంటూ ఉండాలి. ఊడ్చాకేనండి ఆ, 24 గంటలు కాపాడుకుంటానే ఉంటాడండి. ఆ. అంటే ఇంచుమించుగా ఇప్పుడు మనం విత్తనాలు వేసిన తర్వాత అది మళ్ళీ కోత కోసి దాని చేతికి వచ్చేటప్పటికి ఎన్ని రోజులు పడుతుందండి? ఇప్పుడైతే అండి 125 రోజులు 130 రోజులు ఆడుతుందండి దాలవాకి. 120 అంటే ఇంచుమించుగా 3 నెలలు 4 నెలలు పడుతుంది. 4 నెలలు 4 నెలలు పడుతుందండి. అవుతుందండి. ఆ. నూర్చి అన్ని చేసేదానికి మిల్లుకి వెళ్ళేదానికి 4 నెలలు పడుతుందండి. ఉమ్. బాబాయ్ గారు ఇంటే 4 నెలలు అంటున్నారు కదా ఒక చేతికి అనేటప్పటికి, 4 నెలలు అనేటప్పటికి సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 3 పంటలు వేయచ్చు కదా, 3 పంటలు 3 రావంటారా? పంటలు రావండి. ఎందుకోసం? వాటర్ ఉండదు కదండి మే నెల ఉమ్, అంతాను. ఉమ్, ఇప్పుడు వచ్చిందండి ఆ, మొన్న కోతలు కోసాం. కోతలు కోసి డిసెంబర్ 10, 15కి ఆకుముళ్ళు వేసాం. ఉమ్, ఇప్పుడు ఇంచుమించుగా ఫిబ్రవరి 10, 15 దాకా ఉడుపులు అవుతూ ఉంటాయండి. ఉమ్, ఉడుపులు అయ్యాక మళ్ళీ మే నెలకి కోతలు వస్తాయండి. ఉమ్, మే నెల మే నెల కోతలకు వచ్చేటప్పటికి మళ్ళీ ఓ నెల భూమి ఖాళీగా ఉంటుంది కదండి. ఉమ్, ఇలాగే ఎండలకి కాలువలు అవి రావు కాబట్టి మళ్ళీ జూన్ నెలలో స్టార్ట్ అవుతుందండి. ఉమ్, మా కన్నకైతే సూట్ అవ్వండి. ఉమ్, 3 పంటలు రావండి. అంటే పైర్లు వేసుకునే వాళ్ళకైతే పని అవుతుందండి. ఉమ్. ఏదంటే దీనికైతే వ్యవసాయానికి పని చేయదండి. పని చేయదు. సరే ఇందుకే ఏం కూరండి? ములక్కడ ములక్కాడ ఇంకేమైనా కాంబినేషన్ ఉంది అందులోని? ఇందులో వంకాయ ములక్కడ అండి. మరి అందరూ రొయ్యలు వేస్తే బాగుంది కదండి, మరి రొయ్యలు బాగుంటది. ఎన్ని రొయ్యలు వేస్తే ఏ? రొయ్యలు ఉన్నాయి కానీ వేయలేదండి. ఏ, అంటే మొత్తం మీరు ఫ్యామిలీ అంతా చేస్తున్నారా, మీరు ఒక్కలేనా? అంటే మీ కుటుంబం మొత్తం వచ్చారా పని చేయడానికి? మా కుర్రోడు డిగ్రీ చదువుకున్నాడండి. ఉమ్, ఉమ్, డిగ్రీ చదువుకున్న అన్ని పనులు చేస్తాడండి. ఉమ్, ఉమ్, మొన్నటి దాకా ఆర్బీకేలో చేసి కూడా అండి. ఉమ్, ఖాళీ అయింది కదండి. అవును, మళ్ళీ ఇప్పుడు ఆక్వానే వ్యవసాయం చేస్తూ ఉంటాడు. చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరూ అంటూ ఉంటారు కదండి, పోలీస్ ఆయన ఉన్నారు, మా అబ్బాయి పోలీస్ అవ్వాలనుకుంటారు, మాస్టర్ ఉంటే టీచర్ అబ్బాయి. కానీ రైతు రైతు కొడుకు రైతు అవ్వాలని ఎవరు కోరుకోరు. అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రైతు అంటే అండి ఇవాళ జనరేషన్ బట్టి అన్ని పనులు నేర్చుకోవాలండి. ఉమ్, అలాగని ఓన్లీ చదువు మీద ఉంటే ఎందుకు పనికి రాకుండా పోతాడండి. ఉమ్, ఇప్పుడు నిరుద్యోగం కూడా బాగా పెరిగిపోయిందండి. అవునండి. ఆడికి ఓన్లీ చదువు మీద ఉంటే రేపొద్దున్న అన్నదానికి ఆడి కాళ్ళ మీద అతను బతకలేడండి. ఉమ్, ఇలా ఏ పని అయినా నేర్చుకున్నా కూడా దేనికైనా ఛాలెంజ్ ఉమ్. మారతాడండి. అది అంటే మీరు చెప్పేది ఏంటంటే చదువుకున్న ఉద్యోగం చేసిన వ్యవసాయం కూడా ఉండాలి, అంతే ఉండాలి కదండి. ఉండాలి. వ్యవసాయదారులు లేకపోతే రైతు లేకపోతే మనకి జీవన ఎక్కడ విధానం తింటే నడవదు అక్కడ కదా, తిండి ఉండదు కదండి. ఉండదు. ఉమ్, ఇప్పుడు రైతు రైతు అన్నవాడిని అలాగని రైతుని ఎవడో పట్టించుకుంటలేదండి. అవును. ఇప్పుడు ఎలా పండింతున్నాడు చేతనాడు అంటే రైతుకి ఏదైనా ఇబ్బంది వస్తే ఉమ్. ఎవరో కూడా పట్టించుకోరండి. కానీ ఎంతమంది పట్టించుకోకపోయినా ఎన్ని కష్టాలున్నా మీరు మాత్రం వ్యవసాయం మానట్లేదు. మానరండి. ఎందుకంటే ఇంకా మీకు దానికి గల కారణం ఏమిటి? ఈ వ్యవసాయం అంటే ఇంకా దాని మీద ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి అండి. ఉమ్, ఇప్పుడు అలాగని భూమిని ఖాళీ పెట్టలేడండి రైతు అన్నవాడు వ్యవసాయం చేసేవాడు ఎవరో కూడా. ఉమ్, దాని మీద వ్యవసాయం అంటే ఒక జీవన వృత్తిగా ఉమ్, చేసుకుంటున్నారండి అందరూ. ఉమ్. ఇది పెరిగి తోడు పెట్టారండి కొండదు. పెట్టిందండి. గేదెలు ఉన్నాయండి మీకు ఏమన్నా? అవునండి. బాగుంటది. మన మన సైడ్ అంతా కూడా బాగుంది. లేదు, బాగుంది. పర్లేదు చాలా అడుగుతున్నా. బాగుంటుందండి. అదే మన సైడ్ అంతా కూడా ఏంటంటే ప్యాకెట్లు పెరిగి కాకుండా తోడు అది చాలా అంటే కమ్మని అసలు మనం ఎలా ఉంటదంటే కమ్మదనం వేరేగా ఉంటది. పాలు అయితే మీరు అన్నట్టుగానే మనకు లోటు లేదండి. ఉమ్, గేదెలు అయితే 2 గేదెలు ఉన్నాయంటే 10 లీటర్ల పాలు తగ్గుతున్నాయి. ఉమ్, పాలకి కట్టే ఏంటంటే రేటే లేదండి ఊళ్ళో. ఉమ్. పాలకి మట్టికి 50 రూపాయలు ఇస్తున్నారండి పాలకి. గేదెలు ఎన్ని ఉన్నాయండి మీకు? గేదెలు అయితే పాలు ఇచ్చి 2 గేదెలు ఉన్నాయండి. ఉమ్, పాలు అయితే మంచి బాగా ఇస్తాను. గేదెలు అంటే పెద్ద గేదెలండి. ఉమ్, పూటకి 5 లీటర్లు రోజుకి 10 లీటర్ల పాలు ఇస్తాను ఉమ్, ఒక్కోటి వచ్చి. ఉమ్. సరే బాబు తినండి, భోజనం చేయండి మీరు. చూసారుగా రైతు చెప్తుంది ఏంటంటే ఆయనకి రైతులందరికీ కూడా ఎన్ని కష్టాలున్నా ఎలా ఉన్నా ఆ వ్యవసాయం మాత్రం మానరు. ఎందుకంటే ఇంకా ఫస్ట్ నుండి కూడా వృత్తిపరంగా కానీ అంటే వ్యవసాయం లేకపోతే ఇంకా జీవనాడి లేదు. ఇంకా ప్రతి ఒక్కరికి ఇప్పుడు నోట్లో 4 మెతుకులు వెళ్ళాలంటే రైతు అని కూడా ఉండాలి. రైతు అంతే ఎన్ని కష్టాలు ఉన్నా సరే వ్యవసాయం అయితే మానమని చెప్పేసి ఆయన చెప్తున్నారు. పెరిగి అసలు మా విలేజ్ల సైడ్ వస్తే మొత్తం గేదె నుండి తీసిన స్వచ్ఛమైన పాలతో చేసిన పెరిగి చాలా బాగుంటుంది. టేస్ట్ ఎంత కమ్మగా ఉంటుందంటే అమ్మ మాట కమ్మని పాట అంటారు సార్, అలా ఉంటుంది మా మా పెరుగులు.
మీరంతా కూడా సిటీలో ఉండే వాళ్ళంతా కూడా ప్యాకెట్ పెరుగులు తాగేస్తే ఆ రుచి తెలియదు. అసలు ఈ రుచి వేరనమాట. ఒక్క మజ్జిగ తాగమంటే ఒక గ్లాసుడు అసలు ఆ ఫీలింగ్ వేరండి. అసలు ఇస్తాను ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో మా మజ్జిగ. అబ్బాబ్బా అండి ఏముంటాయండి కూల్ డ్రింక్స్లో నీటిలోని అసలు ఆ టేస్ట్ మాటలో చెప్పలేమండి. మీరు కూడా ఎప్పుడైనా మా గోదావరి జిల్లాలో వస్తే మాత్రం ఒకసారి కంపల్సరీ మజ్జిగ తాగండి చెప్తారు. ఇవేంటో చూసారా, సంక్రాంతి అంటే మాకు పిండి వంటలు. ముఖ్యంగా ఇది అంటే మా యూటీవీ ఫ్యామిలీ తరఫు నుండి మహిళలు ఉన్నారు, వ్యవసాయం చేసే రైతు మహిళలు, వాళ్ళందరూ కూడా ఇది ఇచ్చేద్దాం. అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో మనం చూద్దామండి. అమ్మ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మ. మా యూటీవీ ఫ్యామిలీ తరఫు నుండి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. పట్టుకోండి, మీరు పట్టుకోండి, ఇది మీరు అందుకోండి. మీ అందరికీ కూడా మా యూటీవీ ఫ్యామిలీ తరఫు నుండి ఇస్తున్నాము సంక్రాంతి గిఫ్ట్. ఇది ఎలా ఉందో చూడండి, బొట్టలతో సహా మీకే, బొట్టలతోనే ఇస్తున్నాం మీకు కూడా. తినండి, టేస్ట్ చేయండి. మా యూటీవీ ఫ్యామిలీ తరఫు నుండి ఇస్తున్నాం. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. అండ్ అసలు సంక్రాంతి అంటే అల్లుళ్ళు కదా, మరి ఈ సంక్రాంతికి మీ అల్లుళ్ళు వస్తున్నారు, మరి అల్లుళ్ళకి ఏం పెడదాం అనుకుంటున్నారు ఏంటి ఈసారి? మా అల్లుళ్ళు వస్తారండి. చిన్నొండ్లు, అరిసెలు, గారెలు, బూరులు, కోళ్ళని కోసుకుంటామండి. పలవాలు, కోడి మాసాలు అన్ని ఉంటాయి, అన్ని ఉంటాయండి. మా మనవరాళ్ళు వస్తారు, మనవాళ్ళు చాలా ఇంకా అట్టాసంగా చేసుకుంటాం. చాలా అట్టాసంగా చేసుకుంటామండి మేము. బట్టలు పెడతారా? బట్టలు అల్లుళ్ళకి బట్టలు అండి, మనవరాళ్ళకి బట్టలు, మా కూతుళ్ళకి బట్టలు, పిండి వంటలు అన్ని బాగా చేసుకుంటామండి. సంక్రాంతి చాలా బాగా మేము 4 రోజులు సంక్రాంతి చాలా బాగా చేసుకుంటామండి. అంటే మన పొద్దున్న లేచేటప్పటికి అంటే టిఫిన్లు గారెలు, చికెన్ కూరలు అన్ని వండుతారు కదా, అదేంటి మరి ఎలా ఉంటుంది? పొద్దుటే మామూలుగా బూర్లు, టిఫిన్లు, గారెలు వేసుకుంటామండి. తర్వాత బూర్లు అండి, మళ్ళీ గారెలు, హల్వాల చేసుకుంటామండి. మళ్ళీ రోజున మళ్ళీ సంక్రాంతి 3 రోజులు కూడా ఇంకా కక్కా ముక్కే. 3 రోజులు ఏంటంటే మాకు 4 రోజులు పండుగ అండి, జాతర. చాలా బాగా చుట్టాలు, మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా వస్తారండి. చాలా బాగా జరుగుతుంది, చాలా సరదాగా ఉంటదండి. మా ఎలగలమ్మ జాతర అంటే తల్లి జాతర చాలా బాగా జరుగుతుందండి. సరే అండి, అదేవిధంగా సంక్రాంతి అంటే ముగ్గులు అసలు ఏ విధమైన ముగ్గులు వేస్తారు ఏంటి అనేది మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. అండ్ మామూలుగా సంక్రాంతికి అంటే ముగ్గులు ఈ బాగా ఎక్కువ ఫేమస్ కదా. అదే సంక్రాంతి నెల పట్టేటప్పుడు 4 రోజులు బాగా పెట్టుకుంటామండి. భోగి రోజున అయితే భోగి రోజున అయితే రంగులు వేసుకుని గొబ్బమ్మలు పెట్టుకుని అందంగా పసుపు కుంకుమ అన్ని వేసుకుని చేసుకుంటాం. అంటే ముగ్గు పెట్టి దాంట్లో గొబ్బెమ్మ పెడతారు కదా, దేని వల్ల పెడతారు, దేనికోసం మీకు ఏమైనా ఐడియా ఉంది? ఏమంటే సాంప్రదాయంగా ఫస్ట్ పెద్దోళ్ళు పెట్టుకుంటా వస్తున్నారు, అలాగే మేము పెడతాము. అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే సంక్రాంతికి పేరు చెప్పి మనకి ఏదో పెడతారు కదా పెద్దలకి, అది ఎలాగండి, అది ఏం పెడతారు ఏంటి అసలు సాంప్రదాయం? అదని పెద్దలకి పేరు చెప్పేటప్పుడు రేపు చెప్తామండి. భోగి రోజుని ఇలా పెద్దలకి ఎట్టుకోవాలి బట్టలు, ఉపాసం రమ్మని అలా స్నానం చేసి వస్తారండి మన ఇంటికి. కొత్త బట్టలు తీసుకుని భోజనం పెట్టి వాళ్ళకి ఇష్టమైన ఏమన్నా వండి పెడతాం. అదేవిధంగా అటుకులు ఇవన్నీ బాగా ఎందుకో సంక్రాంతి రోజున అటుకులు బెల్లం అన్ని కలిపి పెడతారు కదా, అదే పెద్దలు వస్తారని మన ఇంటికి, వాళ్ళు పెద్దల రూపంలో ఇంటికి వస్తారని వాళ్ళకి కాలికి పసుపు నీరు వేసి అరిచేతులు అటుకులు బెల్లం పెట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ. అదేవిధంగా అండి మామూలుగా ఇప్పుడు మీరు ఊడిపు ఉడుతున్నారు కదా, మళ్ళీ ఊడిపు ఉడితో కూర్చున్నప్పుడు అంటే ఇంచుమించు 4 ఎకరాలు అంటే పొద్దున తెల్లరగట్ల 6, 7, 8 ఆ ప్రాంతంలో వస్తారు. వచ్చిన తర్వాత సాయంత్రం 4 ఆ టైం అవుద్ది. మరి ఈ సేపు పని చేస్తున్నప్పుడు మీకు చాలా మరి అలసట వచ్చేది కదా, మరి ఏమైనా మాట్లాడుకుంటారు, పాటలు పాడుకుంటారు, ఏం చేస్తారు అలా పని చేసి? మాట్లాడుకుంటారండి, ఏమన్నా మాట్లాడుకుంటా పని చేసుకుంటారండి, అంతే. మరి ఇప్పుడు ఈ రోజు రేపొద్దు నుండి భోగి, సంక్రాంతి, కనుమ వస్తుంది. మరి 3 రోజులు పని ఆపేస్తారా ఇంటికి? ఆపేస్తారండి, వెళ్ళరండి. రేపు వెళ్తారండి, వెళ్తేని ఇంక 3 రోజులు మానేస్తారు. ఏం చేస్తారు సంక్రాంతికి? మరి మీరు ఏం చేద్దాం అనుకున్నారు సంక్రాంతికి? ఏం చేస్తారండి, వంటలు చేసుకుంటారని పిల్లలు వస్తారు కదా, అల్లుళ్ళు కూతుళ్ళు భోజనాలు పెట్టుకుని ఇంటికాడ సరదాగా ఉంటామండి. మరి కొత్త చీరలు, కొత్త బట్టలు కొనుక్కుంటారండి? మీరు కొనుక్కున్నారా? కొనుక్కున్నామండి.
ఎలా ఉందంటే మీకు ఏమన్నా మీ ఊర్లో జాతరలు అటువంటి ఏం జరుగుతాయి? మన జాతర బాగా ఫేమస్ కదా. బాగా మర్చింది. ఎలగలమ్మ జాతర బాగా చేస్తారండి. బాగుంటదండి, చాలా బాగుంటది. పళ్ళు ఇచ్చే రోజు ఇంకా బాగుంటది. చాలా అసలు సంక్రాంతి అంటే రైతుల పండుగ. కానీ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే అండి, అసలు సంక్రాంతి అంటే రైతు ఏడాది అంతా కష్టపడి చేతికి అందిన పంటను సంతోషంగా సంక్రాంతి రోజు చేసుకుంటారు. మరి మీరంతా ఇప్పుడు సంతోషంగా ఉండాలి, అంతా కూడా రైతు అంతా ఇప్పుడు బాగుండాలి మేము యూట్యూబ్ ఫ్యామిలీ నుండి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎలా ఉంది ప్రతి సంవత్సరం రైతు వ్యవసాయం అంతా బాగా నడుస్తుందండి మీ అందరూ కూడా? బాగానే ఉన్నాయండి పంటలు అయినా. ఈ సంవత్సరం కొన్ని పోయినాయండి, కొన్ని బాగానే ఉన్నాయి. చెప్పండి. ఇంకేం చెప్పలేదు. అదే పంటలన్నీ అన్ని బాగానే ఉన్నాయి కదా? బాగానే ఉన్నాయండి పంటలు అన్ని. ఉమ్, పోనీయండి. ఉమ్, చాలా మంది కొంచెం బాగున్నాయండి, బాగున్న వాళ్ళు చేసుకుంటారండి. ఉమ్. బాగానే ఉంటాయి. అంతా బాగానే అంత ఉంటుంది. బాగానే ఉంది. ఓకే. చూసారుగా మా మహిళా రైతులతో ఒక చిన్న సంక్రాంతి సంబరాల చిట్ చాట్. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంక్రాంతికి కూడా ఉభయ గోదావరి జిల్లాలు వచ్చి సరదాగా రైతులతో కూడా కొంత సమయం గడిపితే చాలా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అసలు సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. వాళ్ళతో కూడా మనం కొంతసేపు టైం స్పెండ్ చేసి, అదేవిధంగా రైతాంగం ఈ మధ్యకాలంలో చాలా విపరీతమైన ఇబ్బందులు కూడా పడుతున్నారు. అంటే ప్రభుత్వాలతో సంబంధం లేదు, కానీ వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకి ఎప్పుడూ ఉంటాయి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళు రైతు అనేవాళ్ళు వ్యవసాయాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు. అందుకే సంక్రాంతి అంటేనే రైతుని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి. రైతులతో కూడా కొంత సమయం కేటాయించి వాళ్ళ కష్టసుఖాలు పంచుకుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది సంక్రాంతిపై స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూ టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.